నమస్తే గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మనం గూగుల్ ఫామ్ లో మల్టిపుల్ చాయిస్ అనే ఆప్షన్ ని ఎలా యూజ్ చేసుకోవాలి అని తెలుసుకుందాం. దానికోసం ముందుగా క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేద్దాం. క్రోమ్ బ్రౌజర్ లో టాప్ లో గూగుల్ యాప్స్ అని కనిపిస్తుంది కదా, రైట్ సైడ్ కార్నర్ లో అక్కడ ఒకసారి క్లిక్ చేయడం ద్వారా మనం గూగుల్ యాప్స్ అని చూడొచ్చు. అక్కడ గూగుల్ ఫామ్స్ అని ఉంది, సో అక్కడ ఒకసారి క్లిక్ చేస్తే గూగుల్ ఫామ్స్ మనకి ఓపెన్ అవుతాయి. అందులో బ్లాంక్ గూగుల్ ఫామ్ అని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి క్వశ్చన్ టైప్ మోడల్ ఏమనుకుంటున్నా మల్టిపుల్ చాయిస్ కదా, సో ఇక్కడ చూడండి మల్టిపుల్ చాయిస్ అని కనిపిస్తుంది. సో ఇది ఒకసారి క్లిక్ చేయడం ద్వారా మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు, వాటికి సంబంధించిన ఆన్సర్లు ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను, ఇతిహాసాలు ఏవి అని. సో దాన్ని బోల్డ్ కూడా చేశాను. ఆ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసి ఆ తర్వాత బి అని క్లిక్ చేస్తే టెక్స్ట్ క్వశ్చన్ బోల్డ్ అవుతుంది. సో ఇక్కడ మనము ఆప్షన్ 1, 2, 3 అనే దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కావాలంటే ఇమేజ్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో మనం ఇక్కడ ఆప్షన్ 1, 2, 3, 4 ని యాడ్ చేద్దాం. యాడ్ ఆప్షన్ అని ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా మళ్ళీ ఇంకా ఎన్ని ఆప్షన్స్ కావాలంటే అన్ని ఆప్షన్స్ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ నేను ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాను. రామాయణము మహాభారతము, రామాయణము పురాణాలు, మహాభారతము వేదాలు, వేదాలు పురాణాలు. ఇతిహాసాలు ఏవి అనే దానికి ఇలా నేను ఒక 4 ఆన్సర్లు ఇచ్చాను అనమాట. సో ఇప్పుడు చూద్దాం ఇది ఎలా కనిపిస్తుందో. ప్రివ్యూ అని ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఒకసారి క్లిక్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇతిహాసాలు ఏవి, వీటిల్లో మనకి ఏది కావాలంటే ఆ ఆప్షన్ ని సెలెక్ట్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే దాన్ని బట్టి మన రిజల్ట్ ఉంటుంది. సో ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇతిహాసాలు ఏవి, రామాయణము మహాభారతం. జస్ట్ క్లిక్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.